హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి డాన్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు హనుమ జయంతి కదా. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అష్టోత్తర పూజ అన్ని చేయించుకున్నాను అనమాట. చేయించుకున్నాను కదా అని మరి గుడికి వెళ్ళి పూజ చేయించుకుంటే కొబ్బరికాయలు అయితే ఉంటాయి కదండి. మనకు చిప్పలు ఇస్తారు కదా, కొబ్బరి చిప్పలు. అయితే ఈ కొబ్బరి చిప్పలతో నేను ఎందుకు కూర ఏదైనా చేసుకోవచ్చు. మేమైతే కొబ్బరికాయ కూర పెసరపప్పు వేసి చేసుకుంటాము, లేదా కొబ్బరి పచ్చడి అందరూ చేసుకున్నది. కానీ ఈ రోజు ఇది ఎలాగా ప్రసాదం హనుమత్ జయంతి కదా వచ్చింది, ఇంకా కూర ఎందుకులే చేయడమా అని దీంతోనే రసకూర అని అంటే పంచదార కలిపేసి రసకూర ఉండలు అని అంటాం అనమాట. కొబ్బరి ఉండలే కానీ బెల్లంతో కాకుండా పంచదారతో చేసేద్దామని ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట. అయితే ఇవి కట్ చేసుకొని మనం అంటే కూర ఉంటే కూర వేసుకోవచ్చు, కూర ఉంటే లేదు అని అంటే మామూలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని కూరని రెడీ చేసుకుందాం. అయితే ఇవి ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఈ రెండు చిప్పల్ని బాగా ముద్రగా ఉండాలండి. ఇవి చాలా బాగా ముద్రవే వచ్చాయి ఇవాళ నాకు నా చేతికి. లేతగా ఉంటే మళ్ళీ బాగుండదు అనమాట రసకూర కొబ్బరి ఉండలు. అయితే ఇప్పుడు ఇవి కట్ చేసి నేను మిక్సీ చేయిస్తాను. మిక్సీ చేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. మరి మీరు వెళ్ళారా టెంపుల్కి? ఎలాగైనా హనుమత్ జయంతి అని అంటే అందరూ వెళ్తారు కదండి. అయినా ఏ పండుగ అయినా అందరూ వెళ్తారు అనుకోండి, కాదని నేను. కానీ ఈ మధ్య ఏ పండగ అయినా గుళ్ళు అయితే చాలా రష్ ఉంటున్నాయండి. ఇవాళ నాకు అష్టోత్తరం పూజే, కాకపోతే గంటన్నర పట్టిందండి. చాలా బాగా చేశారు అనమాట పూజ అయితే. అంటే తమలపాకులు కూడా పూజ చేస్తారు కదా, ఆ పూజ ఆకులు ఎవరైతే తెచ్చారో వాళ్ళ చేతే పూజకి అంటే ఆంజనేయ స్వామికి ఆకులు పెట్టించారనమాట. అష్టోత్తరం చదువుతూ ఉంటే నిమ్మకాయల దండలు తెచ్చిన వాళ్ళు నిమ్మకాయ దండలు కూడా తెచ్చారు. నేనైతే కొబ్బరికాయ సింధూరం పట్టుకొని వెళ్ళాను. బాగా అయ్యిందిలేండి మొత్తానికి పూజ అయితే. చూడండి, ఇవి కట్ చేసాను, మిక్సీలోని మెత్తగా కూరలాగా చేసేసుకోవడమే. నీళ్ళేం వేయకండి, మామూలుగా కూరలాగా చేసేసుకోండి. ఈ విధంగా నేను 2 దఫాలుగా చేశాను అనమాట. ఇప్పుడు రెండోసారి కూడా చేసి ఇందులో వేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ కొబ్బరి కూరని బాలీలో వేసుకున్నాం కదండి, అది స్టవ్ మీద పెట్టుకొని నేను తీసుకున్న కొబ్బరి కూరకి 150 గ్రాముల పంచదార అన్నది వేస్తున్నాను. వేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదు, పంచదార వేసాం కాబట్టి కొంచెం కరిగిపోగానే మనకి పాకంలాగా వచ్చేస్తుంది. అది కొంచెం ఉండ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలాగ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లో ఉంటే మాడిపోదన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు దగ్గరికే అయిపోతుందండి. అంటే పాకం వచ్చేస్తుంది అనమాట. ఈ పంచదార అంతా కరిగిపోయి వచ్చేస్తుంది. అప్పుడు ఇలా దగ్గరికి అవ్వగానే ఇందులో కొద్దిగా ఇలాచీ వేయండి. ఇలాచీ వేసి చూడండి, ఇందాకల మీద బాగా దగ్గరగా అయ్యింది కదా, ఇంకా వాటర్ ఏమీ పని లేదనమాట. ఇలాచీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొద్దిగా నెయ్యి వేయండి. చాలా అంటే చాలా కొద్దిగా నెయ్యి, ఒక స్పూన్ వేసుకుంటే మంచి రుచి వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా దగ్గరికి అవ్వగానే ఇప్పుడు ఉండ వస్తుందో లేదో అని కొంచెం చెయ్యి తడి చేసుకొని ఈ విధంగా ఉండ చేసుకోవాలి. వేడిగా ఉంది కదండి, అందుకే మొదటిది పడేసాను అనమాట. చాలా వేడిగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఉండ. ఇంకంతేనండి, ఇంకా అయిపోయినట్టే ఈ కొబ్బరి ఉండలు పంచదారతో చేసుకోవడం అన్నది. అయిపోయిందనమాట. కొద్దిగా చల్లారితే ఉండలు చుట్టించుకోవడమే, లేదంటే ఇలాగైనా వేడివేడిగా తినచ్చు.
ఇలా కొంచెం ప్లేట్లో నీళ్ళు తీసుకొని ఎందుకంటే చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుంది. బట్ రుచి చూద్దామా ఎలాగొచ్చిందా. చాలా బాగుందండి. వేడిగా ఉందన్నమాట. నోట మాట కూడా రావట్లేదు. కానీ చాలా బాగా వచ్చింది. మరి మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి ఆంజనేయ కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఈలోపు ఈ వంటలన్నీ చూసేసి లాస్ట్ లో మీకు ఒకసారి షూటింగ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. పంచదారతో చేసిన కొబ్బరి ఉండలు రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఎక్కువ రోజులు డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని తింటే అసలు పాడవు అన్నమాట. చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను చేసిన వాటికి కొబ్బరి కూరకి ఇవి వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ.